నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంలో బగ్గుమంటున్నాయి. తెలంగాణ బీజేపీని ఓ రకంగా ఆ ఎంపీ వ్యాఖ్యలు అయితే మాత్రం ఇరుకున పెట్టేశాయి. ఖండించలేని పరిస్థితి, సమర్థించలేని పరిస్థితి, ఎలా చెప్పుకోలేని పరిస్థితి, వక్రీకరించారని చెప్పినా కానీ తెలంగాణ బీజేపీని అయితే మాత్రం వరుసగా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఇక ఇబ్బంది పెడుతున్నాయి. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్కి అయితే మాత్రం ఒక పెద్ద బూస్టప్ అయితే మాత్రం తేజస్వి సూర్య రూపంలో ఇచ్చారు. ఇదే సందర్భంలో తెలంగాణ వాదులు, రాజకీయ విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున ఈ అంశంపై మాట్లాడుతున్నారు. ముందుగా పార్లమెంట్లో గురువారం తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలేందో ఓసారి ప్రస్తావించి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు అయితే మాత్రం చూద్దాం. తేజస్వి సూర్య ఏమన్నాడంటే అసలు అనవసరంగా ఈ సందర్భాన్ని తీసుకొచ్చాడు. అసలు ముందు సమస్య ఏంటంటే డీలిమిటేషన్పై రేవంత్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చాడో హైబ్రిడ్ విధానం అమలు చేస్తే బాగుంటుందన్న దానికి ఆయన మాట్లాడారు. అప్పటి వరకు బాగానే ఉంది. ఇది ఒక పోలీస్ నిర్ణయము, ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఒకవైపు వృద్ధి అధికంగా ఉంటే అంటే అభివృద్ధి చెందిన దగ్గర మాత్రం స్థానాలు ఎక్కువ పెరగాలంటే మాత్రం మరి అభివృద్ధి చెందని ప్రాంతాల పరిస్థితి ఏంది, ఆ రాష్ట్రాల పరిస్థితి ఏంది, పేదరికం ఉంటే అక్కడ నియోజకవర్గాల పెంపు అనేది తగ్గించాలంటూ కూడా ఆయన మాట్లాడారు. ఈడి వరకు బాగానే ఉంది. హైబ్రిడ్ విధానంలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అక్కడి వరకు బాగానే ఉన్నా కానీ ఇక తర్వాత ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనపై ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున రచ్చకెక్కుతుంది. ఆయన ఏమన్నాడంటే భారత్ పాకిస్తాన్ ఏదైతే ఉందో ఆ విభజన కూడా ఇంత దారుణంగా జరగలేదు. బ్రిటిష్ రూలింగ్లో కూడా చాలా చక్కగా విభజన జరిగింది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అసలు సరైన విభజన సరిగ్గా జరగలేదు. కాంగ్రెస్ మొత్తం అన్యాయం చేసింది. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య కూడా మొత్తం ఘర్షణ వాతావరణం ఉంది. విభజన తీరైతే మాత్రం సరైనది లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. ఓ రకంగా అంతర్గత రాజకీయాలతో రాష్ట్ర బీజేపీ ఇప్పుడే కొట్టుమిట్టాడుతూ సెట్ అవుతున్న పరిస్థితుల్లో మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు అయితే మాత్రం రాష్ట్ర బీజేపీని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది. వాళ్ళు ముందుకు పోలేక వెనుకకు రాలేక మధ్యలో అయితే మాత్రం నలిగిపోయే పరిస్థితి. ప్రతి 6 నెలలకోసారి మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇదే అంశం తెరపైకి వస్తుంది. ప్రధానమంత్రి మోడీ గతంలో కూడా తల్లిని బిడ్డను వేరు చేశారు, బిడ్డను చంపి తల్లిని చంపి అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు, విభజన తీరుపై ప్రధానమంత్రి ప్రధానంగా చేసిన వ్యాఖ్యలు 2 సందర్భాల్లో చేశారు. అది కూడా తీవ్రంగా చర్చ జరిగింది. సరే, అది అయిపోయింది. ఈ మధ్యకాలంలో అమిత్ షా గారు కూడా గద్దర్పై కూడా చేసిన వ్యాఖ్యలు, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో గద్దర్ను మావోయిస్టుతో పోలుస్తూ అలాగే రాహుల్ గాంధీ భేటీ అవడానికి కూడా ఆయన తప్పుపట్టారు. అది కూడా పెద్ద సంచలనం అయిపోయింది. గద్దర్ గారు చనిపోయినప్పుడు ఆయనకు లేఖ రాశారు ప్రధానమంత్రి మోడీ. ఇదే సందర్భంలో ఇటు బీజేపీ నేతలంతా కూడా ఇటు నివాళి అర్పించారు. అలాగే గద్దర్ యొక్క ఆయన జీవితం గురించి ఆయన యొక్క విలువల గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. అలాంటి సందర్భంలో అమిత్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం రాష్ట్ర బీజేపీ నేతలు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఒక రకంగా సెల్ఫ్ గోల్ పడేశారు. సరే, ఈ అంశం అయిపోయింది. ఒకవైపు డీలిమిటేషన్ చర్చ జరుగుతుంది, మరోవైపు మహిళా బిల్లు అంశం చర్చ జరుగుతున్న సందర్భంలో తేజస్వి సూర్య అయితే మాత్రం బాంబు అయితే పేల్చారు. ఎందుకంటే ఇటు ములిగే నక్కపై తాడుపండు పడ్డట్టు అయిపోయింది ఇప్పుడు రాష్ట్ర బీజేపీ పరిస్థితి. దీనికి రామచంద్రరావు గారు ముందుకొచ్చి ఇది వక్రీకరించారు, ఆయన అన్న ఉద్దేశం వేరని చెప్పినప్పటికీ అది పేలేదు. అలాగే పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా 1969లో కాంగ్రెస్ అట్లా చేసింది, ఆ తర్వాత విభజన తీరు ఇట్లా చేసింది, ఆయన తేజస్వి సూర్య ఏం తప్పు చేయలేదు, ఎలాంటి మాటలు మాట్లాడలేదు, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని కూడా కిషన్ రెడ్డి వారు మాట్లాడినప్పటికీ కూడా అది కూడా రిసీవ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే విభజన జరిగిపోయింది. ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం సపరేట్గా ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా చక్కగా ఇటు ప్రభుత్వాలు మారిపోతున్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇష్యూస్ ఏం లేవు. ఎందుకంటే ఆ రాష్ట్రం పని చేసుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రం పని తెలంగాణ చేసుకుంటూ పోతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇష్యూ లేదు. కానీ కేంద్ర అధిష్టానం విషయంలో మాత్రం అసలైన సమస్య వస్తుంది. అదే ఇక్కడ బీజేపీకి తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ బాగానే నడుస్తుంది. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఓవైపు బీజేపీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంటే తెలంగాణ రాష్ట్రమే కొరకరాని కొయ్య అవుతుంది. సరే, అయినప్పటికీ కూడా ఇక్కడి రాష్ట్ర నాయకులు తమ మధ్య ఉన్న అంతర్గత సమస్యలు ఉన్నా కానీ ఏదో వాటిని అధిగమించి రాజకీయంగా
అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ముందడుగేస్తుంటే కేంద్రం నుండి వస్తున్న కామెంట్లే రాష్ట్ర బీజేపీని ఇబ్బంది పెడుతున్నాయి. ఓవైపు నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇటు సరైన విధంగా రావట్లేదు, అది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంది. అదొక సమస్య అయితే వరుసగా ఇటు ప్రధానమంత్రి మోడీ కానీ అమిత్ షా కానీ పలు కేంద్ర మంత్రులు కూడా చేస్తున్న వ్యాఖ్యలు అయితే మాత్రం ఇటు రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం లేకుండా అలాగే అంటే ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చేలాగా మాత్రం ఇటు తీరు ఉంటుంది. ఈ సమస్య మారుతుంది. సరే, తేజస్వి సూర్య విషయానికి వస్తే మాత్రం ఆయన కర్ణాటక సంబంధించిన ఎంపీ, అలాగే పక్క రాష్ట్రం, పొరుగు రాష్ట్రం, మన శత్రువులు ఎక్కువ ఉండరు, మన పక్కనే ఉంటారన్నట్టుగా కూడా నిజంగా కర్ణాటక మన పక్కనే రాష్ట్రం, అది కూడా దక్షిణ భారతదేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రం. అలాగే అలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రమైన వ్యక్తి విభజన తీరుపై మాట్లాడడం కూడా నిజంగా తెలంగాణ వాదులను అయితే మాత్రం కలవరపెడుతుంది, ఆగ్రహానికి గురిచేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో చాలామంది పోరాటాలు చేశారు, చాలామంది బలిదానాలు జరిగాయి, చాలామంది తమ జీవితాలను, వ్యక్తిగత జీవితాలను, ఉద్యోగాలను కూడా వదిలేసి ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొన్ని ఏళ్లుగా త్యాగాలు చేశారు. ఆ త్యాగాలు చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా 2014 సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్లకు రాష్ట్రం ఇస్తే బాగుంటుందని కూడా అప్పట్లో సోనియా గాంధీ గారు ఒక ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా కానీ విభజన చేయాల్సి వచ్చింది, ప్రత్యేక తెలంగాణ కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రత్యేక ఏర్పాటు చేసినా కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అది లేదు, అంటే ఇచ్చి కూడా నష్టపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ విభజన తీరు అనేది అయితే మాత్రం కొన్ని సందర్భాల్లో తీరు ఇబ్బంది కావచ్చు, కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ కదా, మరి మీరు చేయొచ్చు కదా అంటూ కూడా ఇటు ప్రతిపక్షాలు అలాగే విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకా 3వ టర్మ్లో ఉన్నారు. విభజన తీరు మీకు అంత ఇబ్బంది అనిపిస్తే ఆ సమస్యలు ఏదో కొలిక్కి వచ్చేలాగా చట్టాలు మార్చొచ్చు కదా, మీ చేతిలో ఉన్నది కానీ కూడా అందరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అధికారంలో ఉంది ఇప్పుడు బీజేపీ. అప్పట్లో కాంగ్రెస్ తప్పు చేసింది, ఓడిపోయింది. మరి బీజేపీ ఏం చేస్తుంది? అధికారంలో ఉంది కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజధాని విషయంలోనే అమరావతికి చట్టబద్ధత కల్పించిన కేంద్రం, మరి 2 రాష్ట్రాల విషయంలో ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే దాన్ని సాల్వ్ చేయొచ్చు కదా. కాంగ్రెస్ తప్పు చేసింది, ఓడిపోయింది, అనుభవిస్తుంది. మరి బీజేపీ ఏం చేస్తుంది? గతంలో అంశాన్ని పదే మాట్లాడడం వల్ల ఇక్కడ తెలంగాణలో ఎదగబోతున్న బీజేపీ పార్టీ అయితే మాత్రం ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఒక స్పేస్ అయితే మాత్రం ఎప్పటికీ బీజేపీకి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాలేదు, అలాగే ప్రత్యేక తెలంగాణలో కూడా రాలేదు. కానీ బీఆర్ఎస్ 2 టర్ములు చేసింది, అలాగే కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంవత్సరాలు కూడా ఇక్కడ అధికారంలో ఉంది. కానీ అధికారం లేనిదల్లా బీజేపీ కాబట్టి ఒక్క ఛాన్స్ అనేది ఎప్పటికీ బీజేపీకి ఉంటుంది. ఆ స్పేస్ అనేది వాళ్ళకు ఒక వరం లాంటిదే. అలాంటి వరాన్ని వాళ్ళు వాడుకునే సందర్భంలో ఈ అంతర్గతంగానే ఇక్కడ రాష్ట్ర బీజేపీలో కుమ్ములాటలు, గ్రూప్ రాజకీయాలతోని సమస్యలు అవుతున్నాయి. వాటిని సాల్వ్ చేయలేకనే ఏకంగా ఇటు కేంద్ర ప్రభుత్వమే, కేంద్ర బీజేపీ అధిష్టానమే తంటాలు పడుతుంది. ఎట్లా చేయాలరా ఈ బీజేపీని, ఏం చేయాలరా ఇక్కడ రాష్ట్ర బీజేపీ విషయంలో ఎలా చేయాలని ఇబ్బంది పడుతుంటే కేంద్ర మంత్రులు చేసిన కామెంట్స్, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఇవన్నీ కూడా ఒకవైపు ఇబ్బందికరమైన పరిస్థితి. నిజంగా తేజస్వి సూర్య ఇప్పటికైనా క్షమాపణ చెప్పాల్సిందే. అన్కండిషన్గా క్షమాపణ చెప్పకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి బీజేపీ ఎదుర్కొంటుంది. ప్రధానంగా తెలంగాణలో ఇటు అనవసరంగా ఇప్పటికే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిన బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ 2 కూడా వరుసగా వాళ్ళైతే మాత్రం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నాయి. ఇదే సందర్భంలో బీజేపీ నేతలు ఎవరు కూడా చాలా స్పష్టంగా నేరుగా ఆయన పార్లమెంట్లో మాట్లాడింది. ఆయన వక్రీకరించడానికి అవకాశం లేని మాటలు కూడా మాట్లాడారు. విభజన జరగవచ్చు, దాంట్లో కొన్ని సమస్యలు జరగవచ్చు. నిజంగా విభజన తీరు అప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని సమస్యలు ఉండొచ్చు, దాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు అంత సవ్యంగా సాగుతుంది. కానీ భారత్ పాకిస్తాన్తో పోల్చడం, భారత్ పాకిస్తాన్ విభజన కంటే దారుణంగా తెలంగాణ విభజన జరిగిందంటే ఈయన ఏ స్థాయిలో మాట్లాడిండో, ఏ రకంగా మాట్లాడినో అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో ప్రధాని వరుసగా మాట్లాడుతుందని చెప్పి ఇక నేను కూడా మాట్లాడితే పాపులర్ కావచ్చు కానీ కూడా తేజస్వి సూర్య అనుకుంటున్నాడేమో. కానీ తేజస్వి సూర్యకు నిజంగా మంచి భవిష్యత్తు ఉంది. బీజేపీలో భవిష్యత్తు నాయకుడే ఆయన. ఆల్రెడీ బీజేపీ నాయకత్వం కూడా భవిష్యత్తు ప్రధాని అన్నట్టుగా కూడా తయారు చేసే పనిలో యోగి ఆదిత్యనాథ్ని అయితేంది, అలాగే తేజస్వి సూర్యను కూడా తయారు చేసే పనిలో ఉంది. అలాంటి వ్యక్తి ఇలా ఒక రాష్ట్ర విభజన మీద, ఎప్పుడో జరిపిన విభజన, 2 రాష్ట్రాలు సవ్యంగా వాళ్ళ పని సాఫీగా చేసుకుంటుండే ఒక అసందర్భంగా డీలిమిటేషన్పై జరుగుతున్న చర్చకు సందర్భం లేని విషయాన్ని జోడించి ఈరోజు తేజస్వి సూర్య
తను ఇరుకున పడ్డాడు, తెలంగాణ బీజేపీని కూడా ఇరుకున పెట్టేలాగా చేశారు. ఈరోజు తలెత్తుకోలేని పరిస్థితిలో బీజేపీ ఉన్నది. ఇటు ఇప్పటికిప్పుడు ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకపోతే మాత్రం ఆటోమేటిక్గా ఇటు తెలంగాణ వాదులందరూ కూడా బయటకు వస్తారు. తెలంగాణ రాష్ట్రం చాలా ప్రత్యేకమైనది, చాలా ఉద్యమాలకు సంబంధించింది. ఇక్కడ సమస్య ఉద్యమాల మీద కోట్లాడింది. ఏకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ లాంటి వాడు ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 టర్ముల తర్వాత 3వ టర్ము కూడా ఓడగొట్టిందంటే ఇక్కడ ఎంత చైతన్యమో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి అయితే మాత్రం ఇరుకున పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికైనా ఆయన క్షమాపణ చెప్పాలి. దాంతోపాటు ఇక దానిపైన చర్యలు తీసుకుంటూ కూడా ఒక నిర్ణయం తీసుకోకపోతే మాత్రం బీజేపీకి ఎప్పుడు కూడా ఇటు వెంటాడుతుంది. అలాగే తేజస్వి సూర్య లాంటి వాళ్ళు ఇక ఆపకపోతే మాత్రం చాలామంది ఇట్లా వరుసగా కామెంట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ ఎదగకుండా అవుతుంది. అలా అవసరంగా ఇటు ప్రతిపక్షాలకు ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. చూడాలి మరి ఈ కామెంట్స్ చాలా తీవ్రంగా అయిపోయినాయి. ఆయన చేసిన మాటల తీరైతే మాత్రం చాలా దారుణంగా మాట్లాడారు. ఇటు రాజకీయ విశ్లేషకులు అయితుంది, అలాగే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, తెలంగాణ ఉద్యమకారులు, చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారు. చూడాలి మరి ఈ నిమిషానికైతే మాత్రం ఆయనైతే మాత్రం ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. ఆయన చేసిన కామెంట్పై రియాక్ట్ కాలేదు. కానీ మరి త్వరలో ఏమైనా అవుతాడా, అలాగే అధిష్టానం ఏమైనా నిర్ణయం తీసుకుంటో తెలియాలి. ఎందుకంటే ఎదుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో వరుసగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న బీజేపీకి అయితే మాత్రం శత్రువులు ఎక్కడో ఉండరు, తన పక్కనే ఉంటారన్నట్టు కూడా సొంత వాళ్ళే ఏకంగా ఇటు శత్రువులుగా కామెంట్ చేసి ఈరోజు ఎదగనీయని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం రాష్ట్ర బీజేపీ కూడా కొన్ని అంశాల్లో మాత్రం మాట్లాడొద్దంటూ కూడా అధిష్టానానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కష్టపడుతూ ఎదుగుతున్న సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర నుండి కామెంట్స్ రావడం వల్ల ఈరోజు ఒక బలపడాల్సిన సందర్భంలో బలహీన స్థాయికి బీజేపీ చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్థానిక బీజేపీ నాయకులు కూడా ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే ఎవరు కూడా ఈ అంశాన్ని మాట్లాడద్దు, కొన్ని సెన్సిటివ్ అంశాలను, రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలను మాట్లాడకూడదు అంటూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చూడాలి తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది ఎటువైపు దారితీస్తుందని మాత్రం మరికొద్ది గంటల్లో ఈ అంశంపై ఒక స్పష్టత రాబోతుంది.